హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హనీలాగ్. సిద్దిపేట డిస్టిక్ మిర్దొడ్డి మండల్ లింగుపల్లి విలేజ్ లో ఉన్న లింగుపల్లి విలేజ్ కి ఎంట్రీలోనే మనకి ఎల్లమ్మ టెంపుల్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఒక్కసారి చూడండి, ఎల్లమ్మ టెంపుల్ ఇక్కడ స్వయంభుగానైతే వెలిసిందట ఎల్లమ్మ తల్లి. పుట్టలోనే ఇక్కడ పుట్ట కూడా స్వయంభు పుట్ట. పుట్ట పైన మాత్రము ఈత చెట్టు, నాగుపాము పడిగే రూపంలో ఈత చెట్లు అయితే మనకి ఇక్కడ కనిపిస్తాయి. చుట్టూ ఈత చెట్లు. ఇక్కడ మనకు ఒక అమ్మ ఉంది, ఇక్కడ పెద్ద ఆవిడ ఉంది. అమ్మ ఇక్కడ ఆమె చిన్నప్పటి నుంచి ఇక్కడనే అమ్మవారికి సేవలు చేస్తుందట. ఒక్కసారి అడుగుదాం, ఇక్కడ అమ్మవారి విశిష్టత, అమ్మవారు ఎట్లా వెలిసిరో ఒకసారి అడుగుదాం. అమ్మ, ఎవరమ్మా మీది? మల్లిపల్లి మీద మల్లిపల్లి. మీరు ఇక్కడ అమ్మవారు టెంపుల్ మీరు ఎప్పటి నుంచి ఇక్కడ అమ్మవారి పూజలు చేస్తున్నారు మీరు? ఇప్పుడు ఇది కట్టి నుంచి చేస్తున్నాం. అంతకు ముందు బట్టినే సేవ చేయలేదు చక్కగా మంది. ఇక ఇది కట్టి నుంచి 3 సంవత్సరాలు అవుతుంది. నేనే చేస్తున్నాను. అమ్మవారు ఎప్పుడు వెలిసినారు? అమ్మవారు నిలిచి ఇప్పుడు 50 ఏళ్ళు అవుతుంది. 50 ఏళ్ళు అవుతుంది. అనుకున్నది కరెక్ట్ అవుతుంది. అనుకున్నది ఏదంటే అది అవుతుంది. భక్తులు వస్తారా బాగానే? మరి భక్తులు బోనాలు పట్నాలు వేసుకుంటారు. బోనాలు ఆటలు అన్ని. ఏ వారం వస్తారు భక్తులు ఎక్కువ? మంగళవారము, ఆదివారము. కొంతమంది ఉండద్దంటే బుధవారం మాత్రం, బేస్తారు మాత్రం శుక్రవారం. వారం కంపల్సరీ వస్తారు మంది. ఇక్కడ పట్నాలు ఎత్తారు, ఆటలు కొత్తారు. అవి రూములలో వంటలు చేస్తారు. ఇక్కడ ఏంది ఈత చెట్లు మనకి ఇట్లా నాగుపాము పడగలాగా ఉన్నాయి. పడిగలు ఆమె ఇట్లా ఉండాలని 36 ఉన్నాయి అలా పడిగలు. 36 పడిగలు అవి తీసేసినాం కమ్మలు. మళ్ళీ గిన్నె మొదట్లో మత్తు పుట్టినాయి సార్. ఇప్పుడు అవన్నీ పడిగలే. ఆమెనే నింపుకుంటుంది. ఒకటే మండకు 36. ఒక్కసారి చూడండి, ఇక్కడ మనకి ఈత చెట్లు మొత్తం అయితే నాగుపాము పడగలాగానే. ఇక్కడ మనకు పుట్ట మాత్రము స్వయంభూ పుట్ట. మీరు ఒకసారి దగ్గరలో ఉంటే, మన గజ్జల సరౌండింగ్ ఉంటే ఒకసారి ఇక్కడ ఎల్లమ్మ తల్లిని దర్శనం అయితే తీసుకుని ఏది ముక్కున్నా కంపల్సరీ అవుతాడు. ఇక్కడ మనకు పెద్దవాడిని అయితే చెప్తున్నది. ఒకసారి చూడండి, ఒకసారి పుట్ట చూడు, స్వయంభూ పుట్ట మొత్తము. ఇక్కడ మాత్రం చాలా బాగా కట్టించారు. ఇది రీసెంట్ గానే కట్టించారట. చాలా బాగా కట్టించారు. ఇది అమ్మవారి చుట్టూరా మనకు టెంపుల్ లాగా చాలా బాగుంది. అమ్మ, గుడి ఎందుకు కట్టలేము? ఇక్కడ గుడి అమ్మకి అద్దట. గుడి వద్దన్నా? పోయేటి భక్తులను చూసుకుంటా అని గుడి అద్దన్నది. అద్ద అంటే ఇట్లా గింత మందం కట్టి ఇక పామాన్లకి వెళ్ళినాక ఆ మూలకి వచ్చిన నిలబడదు, ఈ మూలకి నిలబడదు, ఈ మూలకి ఈ మూలకు నిలబడ్డ కాడికే కట్టిరు. ఆమె వచ్చి అన్నది వచ్చింది. మళ్ళా పాము తిరుగుతాయి ఇక్కడ. ఆమె మాకు కనిపించదు. తల్లిని దండం పెడతా అంటే ఎల్లో తల్లి కనిపి. చూసారు కదా, ఒకసారి మీరు దగ్గరలో ఉంటే కంపల్సరీ అమ్మవారి దర్శనం చేసుకొని వెళ్ళండి. ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి.